సార్ గ్యాస్ట్రిక్ యాసిడ్ రిఫ్లక్స్ అంటారు గదా! సో, తేంపులు అంటుంటాం గదా సార్. సో, వాటి వల్ల కూడా ఏమన్నా గుండె దడ వచ్చే అవకాశం ఉంటుందా సార్? యాసిడ్ రిఫ్లక్స్ వల్ల గూడా చాలా మందికి గుండె దడ వచ్చినట్టు అనిపిస్తుంటుంది. అంటే యాసిడ్ రిఫ్లక్స్ అంటే పుల్ల తేపులు రావడము. అంటే తిన్నది మనకు పైకొచ్చి పుల్లగా నోట్లో పులిసినట్టు అనిపించడము. తేపులంటాము. డేవులంటారు కొంతమంది. సో, ఇంతకుముందు ఈ యాసిడ్ రిఫ్లక్స్ అనేది బాగా ఊబకాయం అంటే బాగా లావున్న వాళ్ళకో, లేదంటే ఎక్కువ బాగా కాఫీలు తాగితే వాళ్ళకి కూడా కొంతవరకు అది గ్యాస్ట్రిక్ స్ఫింక్టర్ అనేది కొంత రిలాక్స్ అవ్వడం వాళ్ళకి గావచ్చు. లేదంటే తిన్న వెంటనే పడుకున్న వాళ్ళకు, తిన్న వెంటనే పడుకునే అలవాటున్న వాళ్ళకు, అంటే వెంటనే పడుకునేస్తారు. అలా అలవాటున్న వాళ్ళకి కూడా యాసిడ్ రిఫ్లక్స్ అనేది ఎక్కువుండేది. కానీ ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకు అంటే బక్కగా, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఈ విధంగా యాసిడ్ రిఫ్లక్స్ అనే దాంతో బాధపడుతున్నారు. మెయిన్‌గా ఈ యాసిడ్ రిఫ్లక్స్ వల్ల బాధపడుతున్న వాళ్ళలో చాలా మందిలో ఈ గుండె దడని చూస్తున్నాం. దీనికి ఒక్కసారి మనం గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటామంట. యాసిడ్‌ని తగ్గించడానికి పెట్టే టాబ్లెట్ల వల్ల కూడా చాలా మందికి ఈ గుండె దడ తగ్గిపోవడాన్ని గమనిస్తున్నాం. సో, యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవాళ్ళు గుండె దడ ఉంటే ఒక్కసారి గమనించాలి. దీనికి ఇదేమైనా కారణమా? కాదా? అని ఒక్కసారి డాక్టర్‌ని సంప్రదించి మీరు దానికి తగ్గట్టుగా ట్రీట్‌మెంట్ తీసుకుంటే చాలా సింపుల్‌గానే మీ గుండె దడ నుంచి దూరం కావచ్చు.